హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్. ఈరోజు మన రెసిపీ మైసూర్ బోండా అండి. హోటల్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే కొన్ని టిప్స్ మనము ఫాలో అవుతూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైసూర్ బోండాకి మనము పిండి తడుపుకుందాము. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. నేను మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఏ గ్లాస్ తోటైతే మనం మైదా పిండి తీసుకున్నామో ఆ గ్లాస్లో పావు పెరుగండి. ఇలా నేను నీళ్లు పోసి కొంచెము డైల్యూట్ చేసుకున్నాను. అంటే 1/2 కేజీ మైదా పిండికి 1/2 కేజీ పెరుగు, అది మెజర్మెంట్ అండి మైసూర్ బోండాకి. ఒక టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం తినే సోడా అండి, ఒక 1/2 టీ స్పూన్, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇవి బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కదండి. మనము దీంట్లో ఎప్పుడైనా మైసూర్ బోండాకి మామూలు నీళ్ళు పోయకూడదండి. కొంచెము గోరువెచ్చని నీళ్ళతోటే మనము పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడే మనకు మైసూర్ బోండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనము చేతితో కలుపుకునేంత వేడిగా ఉంటే చాలు, గోరువెచ్చగా ఉంటే చాలండి. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది మనకు. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత షుగర్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అండి, ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ నేను వేడి చేసుకున్నాను. ఇది వేసేసుకుందాం. ఈ చిన్న టిప్స్ మనము ఫాలో అయితే మన మైసూర్ బోండా హోటల్ బోండా లాగా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ చల్లగైనాక మళ్ళీ కలుపుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇది మూత పెట్టుకొని కనీసము ఒక 1 అవర్ అయినా మనము రెస్ట్ ఇచ్చేయాలండి. దీనికి కొంచెం నాననివ్వాలి. ఒక 1 అవర్ అయినా మనము ఈ పిండి నాననివ్వాలి. ఇప్పుడు అల్లం చట్నీ మనము ప్రిపేర్ చేసుకుందాము. అల్లం చట్నీ ప్రిపేర్ చేయడానికి ఈ కప్ అల్లం తీసుకున్నానండి. మంచిగా కడిగి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఒక 12 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, ఒక టీ స్పూన్ అంత మిరియాలు, ఒక టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు బెల్లము అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఈ అల్లం పచ్చడికి స్వీట్ అని బెల్లం అనేది కొంచెం ఎక్కువనే పడితే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మనము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. అల్లము, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెము ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకున్నానండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిందండి. ముందుగా ఈ జీలకర్ర వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఈ మిరియాలు కూడా వేసేసుకుందాం.
ఈ అల్లం పచ్చడి దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఒక 15 to 20 days నిల్వ కూడా ఉంటుంది. ఫ్రై అయిపోయి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వేయించుకుంటామండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పచ్చిది కూడా మనం వేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసి మనము పచ్చడి చేసుకుంటే అల్లం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం కూడా లైట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారినాక మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఓకేనండి, చల్లారిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము. ఇందులో సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కాగింది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుందాం. నేను దీంట్లో ఇంకా పోపుకి మినప్పప్పు అవి వేయడం లేదు. ఒకవేళ మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ఈ అల్లము, ఎండుమిర్చి పేస్ట్ వేసేస్తున్నాను. నేను ఇందులో ఉప్పు చింతపండు నానబెట్టిన వాటర్ యాడ్ చేశానండి. ఇంకా వేరే వాటర్ నేను యాడ్ చేయలేదు, ఎక్స్ట్రా వాటర్. కొంచెం ఫ్రై కానిస్తాము. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందండి. ఇందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ బెల్లం వేసేస్తున్నాను. మనము ఈ అల్లము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ బెల్లం కూడా వేసేసుకోవచ్చు, కానీ మనకు పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదండి. ఇప్పుడు వేస్తేనే సిమ్లోనే మనము ఈ బెల్లాన్ని కరగనిద్దాము. మూత పెట్టుకొని సిమ్లోనే ఈ బెల్లం అంతా కరిగేదాకా వెయిట్ చేద్దాం. సిమ్లోనే ఇలా వదిలేద్దామండి మూత పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, బెల్లం కూడా కరిగిపోయింది చూడండి. మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్, కొంచెం లైట్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే యూ కెన్ స్కిప్ ఇట్. సో ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి మనకు. ఓకే ఫ్రెండ్స్, అల్లం చట్నీ కూడా మనము ప్రిపేర్ చేసేసుకున్నాము. 1 hour అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి కూడా బాగా నానిపోయింది. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు మనము బోండాలు వేసేసుకుందాము. ఆయిల్ కూడా కాగిందండి. కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు బోండాలు వేసుకుందాము. చూడండి, వేగానే ఫ్లోట్ అవుతున్నాయి చూడండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ మనము మన పిండి తడుపుకునేది. అండ్ మనం వేడి నీళ్ళు వేసి మనం కలుపుకున్నాం కాబట్టి పిండి కూడా చాలా జిగురుగా ఉంటుంది. ఇలానే ఉండాలి మైసూర్ బోండాకి. ఇప్పుడు కదపకుండా జస్ట్ ఫ్రై కానిద్దాము ఒక 2 minutes.
ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందామండి. ఇప్పుడు మెల్లగా టర్న్ చేసుకుందాం. ఈ మీడియం ఫ్లేమ్లోనే మనము మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మెయిన్ ఈ మైసూర్ బోండా మనకు హోటల్ స్టైల్లో రావాలి అంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్, నేను చూపించినట్టుగా ఆయిల్ కొంచెం వేడి చేసుకొని పిండి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి పిండిని. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోతుందండి. అయిపోయాయి, ఫ్రై అయిపోయి తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకో బ్యాచ్ కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ కాగనిద్దాము. మనకు బోండా అనేది ఇలా గుల్లలుగా రావాలండి. అప్పుడే పర్ఫెక్ట్ మైసూర్ బోండా మనము ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మన మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండా ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు. అందుకే నేను ఈరోజు ఈ మైసూర్ బోండా విత్ అల్లం చట్నీ ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, take care, be safe, and this is Sarla signing off. Bye-bye.